అరుదుగా ఉంటారు. ఒకవేళ ఉన్నా వాళ్ళు అపసవ్యంగా కనపడతారు. అసలు విషయం ఏంటంటే చాలా దేశాలు స్వతంత్రం తర్వాత వాటి మూలాల్లోకి తిరిగి వెళ్ళి ఆ దేశాల అసలు ఉనికి నిలబెట్టుకుని గర్వంగా తలెత్తుకుని నిలిచే ప్రపంచంలో మనం మాత్రం 75 ఏళ్ళ తర్వాత కూడా దేశం భారతా ఇండియానా, ఇండియా దట్ ఈజ్ భారత్ అంటూ స్థిరపరచుకోలేకపోయాం. ప్రతి సౌరమాన కాలంలో సూర్యభగవానుడు సంక్రమణం చెంది మంచి అభివృద్ధిలోకి మారడం, ధాన్యరాశులు అందించే ఋతువుల ఆగమనాన్నే సంక్రాంతి అంటాం. భారతీయ హిందువులకు మానసిక సంక్రాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాం. తెలుగు జాతి హిందువులు తమ ఘన వారసత్వ సంపదను, సంస్కృతి విశిష్టతను తెలుసుకుని మన ధర్మం గొప్పదనాన్ని గుర్తించి అది సమాజంలో, తమ పాలనలో, తమ రాజకీయం నడిచే తీరులో విధంగా చేసుకోగలరని, అది చేతల్లో సమీప భవిష్యత్తులో చూపాలని ఆశిస్తూ పహారా.